మన దేశంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అవమానాలు పడి ఈదలు మోస్తూ చిన్న చిన్న పదవుల నుంచి పెద్ద పదవి వరకు ఒక్కొక్క మెట్టెక్కుకుంటూ ఎంతో సహనంతో ఎదగాల్సి ఉంటుంది. కానీ ఒక పిఎం పదవికి ఉన్న హోదా గాని అక్కడికి చేరాలన్న ఆశ ఎందరో రాజకీయ నాయకులకు కలలాగానే మిగిలిపోయింది. కానీ అతను రాజకీయాల్లో అడుగు పెట్టిన రోజే అతనికి ఏకంగా ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కూర్చి అతని కళ దగ్గర. కానీ అతను తనకు రాజకీయం అంటే ఏంటో ఇంకా తెలియదని, తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అంటూ ఆ పదవిని రిజెక్ట్ చేసి అంతటి గొప్ప మనసున్న యువరాజు ఇంకెవరో కాదు. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారి ముని మనవడు, ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇందిరాగాంధీ గారి మనవడు, మాజీ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ గారి తనయుడు. అతనే ప్రిన్స్ రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు జూన్ 1970 ఢిల్లీలో జన్మించారు. ఇతను స్టార్టింగ్లో ఢిల్లీలోని సెయింట్ కొలంబా అనే స్కూల్లో చేరింది. అక్కడ కొంతకాలం చదువుకొని అక్కడి నుంచి ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ది డూన్ అనే స్కూల్లో 1981 నుంచి 1983 వరకు చదువుకున్నాడు. ఇతని నానమ్మైన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న కొందరు హత్య చేశారు. వాళ్ళ నాన్నమ్మకి రాహుల్ గారు అంటే చాలా ఇష్టం. దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ చాలాసేపు ఇతనితోనే టైం స్పెండ్ చేసేది. తన హత్య తర్వాత ఇతని తండ్రి అయిన రాజీవ్ గాంధీ గారు 1984 డిసెంబర్ 31న దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారికి యాక్చువల్ గా పాలిటిక్స్ అంటే అంతగా ఇంట్రెస్ట్ లేదు. అయినా తప్పని పరిస్థితిలో వచ్చింది. కానీ కొన్ని రోజులకే అతని తెలుగుతో కొత్త ఐడియాస్ తో ఎంతో గుర్తింపు పొందింది. కొన్ని రోజుల తర్వాత రాజీవ్ గాంధీ గారి ఫ్యామిలీకి టెర్రరిస్ట్ నుంచి కొన్ని థ్రెట్ కాల్స్ రావడంతో రాహుల్ గాంధీని అతని చెల్లి అయిన ప్రియాంక గాంధీని ఇంట్లోనే ఉంచి చదివించారు అన్నమాట.